గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసే కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ స్టాక్ వచ్చేసి మనం ఒక 1 వీక్ బ్యాక్ మన ఛానల్లో డిస్కస్ చేసాము. ఈ 1 వీక్ బ్యాక్ మనము 140 ఆ ప్రైస్లో ఈ ఛానల్ ఇది స్టాకు మంచి బ్రేక్అవుట్ వచ్చింది. దీంట్లో ఉన్న అన్ని ట్రెడిషనల్గా ఉన్న అన్ని రూల్స్ ప్రకారం ఇది బ్రేక్అవుట్ అయింది. మనకి మంచి మూమెంట్ వస్తుందని మనం 1 వీక్ బ్యాక్ డిస్కస్ చేసాము. 1 వీక్ అంటే లాస్ట్ వీక్ మన వీడియోలో డిస్కస్ చేసాము. అది డిస్కస్ చేసిన తర్వాత కంటిన్యూషన్ ర్యాలీ ఇచ్చింది. నేను అప్పుడు వీడియోలో కూడా చెప్పాను, ఇది పెన్నీ స్టాక్ అండి. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వెయిట్ చేయగలిగిన వాళ్ళనే తీసుకోండి. ఒకవేళ ఏదన్నా సైడ్ వేస్ అయితే మళ్ళీ ఒక 6-7 months కూడా స్ట్రక్ అయిపోతారు, ఇబ్బంది పడతారు. దాన్ని ఆ రిస్క్ని బేర్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో ట్రేడ్ తీసుకోండి అని చెప్పాను. ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం బ్యూటిఫుల్ రిటర్న్ చూడండి. మన వీడియోలో డిస్కస్ చేసిన తర్వాత నియర్ బై 28-30% వరకు ఈ రోజుతో క్లోజ్ అయిన దాంట్లో చూస్తే 30% వరకు రిటర్న్ ఇచ్చింది. ఇది మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసిన స్టాక్. దీని గురించి వీడియో కూడా అప్లై చేస్తాను, 2 నిమిషాలు చూసుకుందనేది నా ఉద్దేశము. అందువల్ల మనం ఒకవేళ ఏదైనా ట్రేడ్ తీసుకున్న దీంట్లో షార్ట్ టర్మ్లోనే మనకు 10-20% వచ్చే రేటే వచ్చిన ఆశ్చర్యం లేదు. కాకపోతే ఇది కొద్దిగా పెన్నీ స్టాక్. ఎవరైనా ట్రేడ్ తీసుకున్నారో కొద్దిగా రిస్క్ రివార్డ్ ఇబ్బంది లేదు, మాకు స్టక్ అయిన అమౌంట్ ఇబ్బంది లేదనే వాళ్ళు ట్రేడ్ తీసుకోండి. నేను అందుకే ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాను ఈ స్టాక్. ఈ స్టాక్లో మనకి ఎక్కువ భాగము తొందరగా మన టార్గెట్ రీచ్ అవుద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇది మన లాస్ట్ వీక్ వచ్చిన స్టాక్. ఓకే, ఈరోజు మన వీడియోలోకి వెళ్తే ఫస్ట్ స్టాక్ మన స్కానర్లో వచ్చిన స్టాక్ వచ్చేసి గుల్షన్ పాలీక్లబ్. ఇది కూడా మనం ఒక 1 వీక్ బ్యాక్ మన ఛానల్లో డిస్కస్ చేసాము. తర్వాత అది నాకు తెలిసి ఇక్కడ బ్రేక్అవుట్ అయినప్పుడు చెప్పుంటాను, అది ఎగ్జాక్ట్ నాకు డేట్ గుర్తులేదు, డిస్కస్ చేసి ఉంటాము. అది కంటిన్యూ కాలేదు. కాకపోతే దీంట్లో కంటిన్యూషన్లో చూడండి, ఇక్కడ అన్ని సార్లు ఈ ప్రైజ్కి రావటము, బ్రేక్ మళ్ళీ దాన్ని కంటిన్యూషన్గా సేల్ చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు మంచి వాల్యూమ్తో కూడిన బ్రేక్అవుట్ వచ్చింది. అందువల్ల ఈ స్టాక్లో మనం ట్రేడ్ తీసుకోవడానికి మంచి ఆపర్చునిటీ. దీంట్లో కూడా నాకు తెలిసిన మన అనాలిసిస్ ప్రకారం మన రోజు డిస్కస్ చేసే దాని ప్రకారం ఇప్పుడు ఈ ప్రైజ్లో ఉంది కాబట్టి కంటిన్యూషన్ ఇలా చేయకుండా మనం ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ ప్రైస్లో ఇక్కడ ఒకసారి పుల్ బ్యాక్ వస్తుంది కాబట్టి ఆ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు అక్కడ తీసుకుంటే మనకు మంచి ప్రైజ్లో దొరుకుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఏదైనా ఫాల్ అయినా మనం యావరేజ్ ఇక్కడ రెడీగా ఉంటాం కాబట్టి ఒక యావరేజ్ ప్రైస్ వస్తుంది. మనం ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రజెంట్ 240 వరకు పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ 240-241 వరకు పెట్టుకోవచ్చు. ఈ స్టాకు మన స్కానర్లో వచ్చిన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్. సెకండ్ స్టాక్ వచ్చేసి షాల్మియా షుగర్ స్టాకు. ఈ మధ్య షుగర్ స్టాక్స్ అన్ని ర్యాలీ ఇచ్చాయి. బలరాంపురం, చిడ్నీ ఇవన్నీ కూడా మంచి ర్యాలీ ఇచ్చాయి. గవర్నమెంట్ తీసుకున్న కొన్ని పాలసీల వల్ల షుగర్ స్టాక్స్కి మంచి ర్యాలీ వచ్చింది. ఈ స్టాక్ కూడా చూస్తే కంటిన్యూషన్లో దాదాపుగా ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఈ ప్రైస్కి వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఈ 1 year కన్సల్టేషన్లోనే ఉండిపోయింది, డౌన్ సైడ్లో కన్సల్టేషన్లోనే ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మార్కెట్లో ఉన్న గుడ్ న్యూస్ వల్ల అనుకోండి, ఏమైనా అనుకోండి, ఒక చిన్న ర్యాలీతో స్టార్ట్ అయ్యి ఒక బుల్ బ్యాక్తో మళ్ళీ ఈరోజు బ్రేక్అవుట్ ఇవ్వడానికి ట్రై చేసింది. ఈ స్టాక్లో మనము ట్రేడ్ తీసుకోవడానికి అన్ని పారామీటర్స్ సపోర్ట్ చేస్తున్నాయి. దీని సపోర్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ లైవ్ ప్రైస్ వచ్చేసి 445 ఎంత ఉంది. దీంట్లో రేపు చూడండి, ఒక ఫస్ట్ 1 hour వెయిట్ చేయండి. మార్కెట్ కానీ గ్రీన్గా ఉంది, పర్వాలేదు అనుకుంటే ట్రేడ్ తీసుకొని మన రూల్ ప్రకారం ఫస్ట్ 8,000 తర్వాత 2,000, ఇది నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను. ఈ టైప్లో మనం ట్రేడ్ ఎంట్రీ ఇవ్వండి. ఎందుకంటే ఈ 1 year దీనికి ఉన్న కన్సల్టేషన్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి మనము ట్రేడ్ తీసుకున్నా మనకి పెద్దగా డౌన్ ఫాల్ కంటే కూడా అప్ సైడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. డౌన్ ఫాల్ ఒకవేళ అయినా మనం దానికి రెడీగానే ఉన్నాం కాబట్టి, డౌన్ ఫాల్ అయినా మనం తీసుకున్న సింక్ ట్రేడింగే కాబట్టి ఒక ఏదైనా 10 days 20 days డౌన్ ఫాల్ అయినా మళ్ళీ మన అప్ సైడ్కి మళ్ళీ మూవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మన స్కానర్లో వచ్చిన సెకండ్ స్టాక్ ఫ్రెండ్.
థర్డ్ స్టాక్ వచ్చేసి అదొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఈ స్టాక్ కూడా చూడండి మంచి వాల్యూమ్స్తో రీసెంట్గా ఒక 1 month బ్యాక్ జూలైలో ఆ టైంలో ర్యాలీ ఇచ్చింది, మంచి వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అయింది. కాకపోతే సస్టైన్ అవ్వలేదు, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇది స్లోగా ఒక ఛానల్లో ట్రేడ్ అవుతూ ఈరోజు మన ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది. సేమ్ టైం మనకి మార్కెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదో మార్కెట్లో గుర్తిస్తున్నట్టుంది. ఈ కన్సాలిడేషన్ కంప్లీట్ అయింది. కాకపోతే ఈ ప్రైజ్లో తీసుకునే కంటే మనం ఈ స్టాక్ గురించి అయితే డైరెక్ట్ ఈ ప్రైజ్లో కాకుండా మినిమం ఒక మనకి ఈ హై తాడితే 2000 రౌండ్ ఫిగర్ ఉంటుంది కాబట్టి ఈ 2000 దాటిన తర్వాత దీంట్లో ట్రేడ్ తీసుకోండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 2200 వరకు వెళ్తుంది. అట్లా 10% ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వెయిట్ చేయగలిగితే ట్రై చేసుకుంటే వెళ్ళండి. ఈ స్టాక్లో కూడా RSI మనకి చూస్తే 53%, అది 53 దగ్గరకు వచ్చింది. స్లోగా పైకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అది మన హైకి వెళ్ళినప్పుడు RSI బాగా రేజ్ అయింది. తర్వాత స్లోగా సైడ్ వేసి వెళ్ళినప్పుడు RSI కూడా డన్ అవుతూ వచ్చింది. ఈ రోజు మళ్ళీ RSI ట్రై చేస్తుంది రివర్స్ అవడానికి. సేమ్ టైం వాల్యూమ్స్ అయితే బాగా వచ్చాయి ఈరోజు. సేమ్ టైము ఈ కన్సాలిడేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 2000 ఆ ప్రైస్లో మనం తీసుకుంటే మనకి ఈజీ టు 10% అనేది ఈజీగా మూవ్ అవుతుంది. ఈ స్టాక్ మన స్కానర్లో వచ్చిన సెకండ్ స్టాక్ ఫ్రెండ్. ఇవన్నీ కూడా మనం చెప్పే స్టాక్స్ అన్ని కూడా స్వింగ్ ట్రేడింగ్ పర్పసే. వీటిని మీకున్న అనాలిసిస్ కొంత 10 minutes అనాలిసిస్ మీరు చేసుకొని మీరు దీంట్లో ఎంతవరకు రిస్క్ పే చేయకుండా చూసుకొని ట్రేడ్ తీసుకోండి. ఇవన్నీ కూడా నాకు వచ్చిన అనాలిసిస్ మాత్రమే నేను షేర్ చేస్తాను. అంటే వీటిల్లో నాకు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్, దాంట్లో నాకు ఎటువంటి హోల్డింగ్స్ కానీ అలాంటి ఏం కాదు. నేను దాంట్లో ఉన్న ఎఫ్ఐట్స్ డిఎస్ కాదు. అది నాకు వచ్చిన అనాలిసిస్, నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను, ఉపయోగపడుతుందని. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.